ఇక్కడ 3 పక్షులకి సద్దలేసాం. చక్కగా తింటున్నాయి. చూడండి, మనం మాట్లాడే మాటలు ఆలకిస్తున్నాయి. గ్లాస్ అవతల పెంకులు పెట్టి వేసాం. బయట పక్షులు మనం వాటిని బోన్లో పెట్టి చేయకూడదు. చూడండి, అమ్మ నాన్న కూతురు చక్కగా తింటుండే. ఇదే భగవంతుడు చెప్పింది కృష్ణ పరమాత్మ. ఇంతకంటే మనం ఏం చేస్తామండి? భగవంతుడు చెప్పింది చేయటం. చూడండి ఎంత ఆనందంగా తింటుండే. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అదే చెప్తున్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితిః అహమాదిచ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనస్సునందున్న పరమాత్మ స్వరూపుడును నేనే. వాటి ఉత్పత్తి నాశనములకు నేనే కారకుడను. అంటే భగవంతుడు పుట్టిస్తాడు, మనకు పెంచుతాడు, తీసుకెళ్ళిపోతాడు. కానీ మధ్యలో మనం చేయాల్సిందే. కనుక రాక రాక వచ్చిన మానవ జన్మ భగవంతుడు చెప్తేనే మనం ఏదైనా మంచి పనులు చేయగలుగుతాయి. అందుకే కృష్ణ పరమాత్ముడు ఆ భగవద్గీతలో అలా చెప్పాడు, అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లు. ఇదే మనం చేయాల్సిన పని. వచ్చాము, ఎంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం. ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో చెప్పాడు. తల్లి, తండ్రి, గురువు, దైవము, పశు, పక్ష, వృక్షాదులు అన్నిటినీ ప్రేమించగలిగితే అర్జున నన్ను ప్రేమించినట్లే. పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు, అన్నిటినీ ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే నీవు. కృష్ణం వందే జగద్గురం. ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమైనా చేయగలుగుతావా? ఏమీ చేయలేవు. ఈ శరీరం ఉన్నప్పుడే చేయాలి. తర్వాత నువ్వు ఏం చేయలేవు. నెక్స్ట్ జన్మ ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి నీకు. బ్యాంకులో నువ్వు ధనం వేసుకుంటే విత్డ్రాల్ ఫామ్ ఇస్తే మేనేజర్ గారు డబ్బులు ఇస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది. అయ్యా నీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, రేపు ఇస్తాలేండి, అప్పు ఇవ్వబడదు, ఇక్కడ వెళ్ళిపోండి అంటాడు. అట్లాగే మనం పుణ్యము పాపము ఏదో ఒకటి సంపాదించుకుంటే అది నీకు వాట్సాప్లో ఎలా వస్తుందో అలా నీకు భగవంతుడు అక్కడ దాచిపెట్టుంటున్నాడు. ఇవన్నీ నీకు అవసరం లేదు, పుణ్యాలు పాపాలు. భగవంతుడు చెప్తాడు, ఏది నీకు అవసరం లేదా? జన్మ కర్మ ఏవచ అర్జునా, జన్మ కర్మ చ మే దివ్యం యో వేతి తత్వతః త్వత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జునా. ఓ అర్జున, ఓ ధనుంజయ, నా జన్మము, అవతారములు, కర్మములు దివ్యములు అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకునే వారు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడ సరే కదా, నన్నే చేరును. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుడి యొక్క ఏ పని చేసినా కూడా దివ్యం. ఏ చక్ర అంటే చక్ర వస్తుంది. 7 కుండల మీద ఉండే వెంకటేశ్వరుడు కృష్ణ పరమాత్ముడే కాబట్టి ఏం కావాలంటే అది ఆయన దివ్యాలు. అంటే భగవంతుడు చేసిన ఏదైనా దివ్యంగా ఉంటుంది. అటువంటిది భగవంతుడి జన్మ అంటే అవతారములు. మనకి జన్మ ఉంది, మనకు కర్మ ఉంది. మనం ఏదో చేసుకొని పోతుంటాం, సంసారం, ఇల్లు, వాకిలి. ఇది అది కాదు భగవంతుడు. ఆయన అన్ని దివ్యాలుగా ఉంటాయి. ఏ చక్ర అన్నాడు, శిశుపాలను సంహరించాడు. అంటే ధర్మ సంస్థాపన నువ్వు చేయగలుగుతావే? చేయలేవు. అందుకోసం అలౌకికములు, దివ్యములు, నిర్మములు ఎవడైతే తెలుసుకుంటాడో వాడు తనువు చాలించిన పిమ్మట మరలా జన్మింపడ సరికదా అర్జున, నా లోకానికే వస్తానంటున్నాడు భగవంతుడు. మరి ఏం చేయాలి? భగవంతుడు ఆయనే, కృష్ణ పరమాత్ముడే. ఏకం శాస్త్రం దేవకీ పుత్రం, ఏకో దేవో దేవకీ పుత్రం, ఏకో నామం దేవకీ పుత్రం. శంకరాచార్యులు గారు చెప్పారు. ఒకే ఒక దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, దేవకీ పుత్రుడు. ఒకే ఒక దేవుడు ఆ భగవంతుడైన కృష్ణుడు. ఒకే ఒక శాస్త్రం, భగవంతుడు చెప్పిన గీత. ఒకే ఒక నామం, హరే కృష్ణ నామం. ఆ కృష్ణ నామాన్ని ఉచ్చించండి, మీ జన్మ తరించిపోతుందని శంకరాచార్యులంతరోడు చెప్పి వెళ్ళిపోయాడు. శంకరాచార్యుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఇంకా పరమేశ్వరుడే చెప్పినప్పుడు ఇంకా తిరిగి ఏంటండి? కృష్ణుడే భగవంతుడు. ఆయనే గోలోక బృందావనంలో ఉంటాడు. అటువంటి కృష్ణ లీలలు చదవాలి మీరు. భాగవతం 10వ స్కందం అంటారు, 10వ భాగం అంటారు. ఆ 10వ స్కందంలో కృష్ణ లీలలు ఎలా ఉంటాయో అద్భుతంగా ఉంటాయి. కృష్ణం వందే జగద్గురం. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కృష్ణ లీలలు కానీ 10వ స్కందం కానీ మీరు చదవగలిగితే కృష్ణులాంటి మనసు కలిగి వాళ్ళు పుడతారు. అదే 10వ స్కందంలో దుర్గామాత గారు వస్తుంది కృష్ణుడు సహోదరిగా. ఆయన పుట్టినప్పుడు తర్వాత అమ్మవారు పుడుతుంది గోకులంలో.
ఆ దుర్గామాతకు అయినా మీ ఇంట్లో పుడుతుంది. అది కృష్ణతత్వం అంటే. కృష్ణ సహోదరి కృష్ణ మాయా విలాసిని దుర్గామాత. అందుకే 14 నామాలు ఇచ్చాడు కృష్ణుడు. దుర్గా, కాళీ, భద్ర, విజయ, నారాయణ, ఈశాన, కుముద, చండిక, రాజరాజేశ్వర, అంబిక, మాయా, నారాయణి, కృష్ణ, మాధవి, నీకు 14 నామాలు ఇస్తున్నాను. ఈ నామాలు ఎక్కడ ఉచ్చరిస్తారో వాళ్ళ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అక్కడ నువ్వు వాళ్ళని రక్ష చేస్తావు అన్నాడు భగవంతుడు. ఆనాడు మధుర జైల్లో వెంటనే మాయమైపోయాడు. మహాప్రసాదం ప్రభు అని దుర్గామాత కూడా మాయమైపోయింది. అది కృష్ణం వందే జగద్గురు. కృష్ణతత్వాన్ని తెలుసుకుంటే ఇంక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. 7 కొండల మీద నా తండ్రి వెంకటరమణుడు కృష్ణుడున్నాడు, నాకేంటి భయం. ఇంద్రకీలాద్రి పర్వతం మీద మా మేనత్తుంది దుర్గామాత, నాకేంటి భయం. కాశీలో మా మామన్నాడు కాశీ విశ్వేశ్వరుడు, నాకేంటి భయం. మా పెద్ద బావగారు విఘ్నేశ్వరుడు ఉన్నాడు, మా చిన్న బావగారు ఫలనీలో ఉన్నాడు అని నీవు అనుకోగలిగితే బంధుత్వం కలుపుకుంటావు. అందుకే కృష్ణుడు చెప్పాడు, తల్లి, తండ్రి, గురువు, దైవము, తాతయ్య తెలుసుకొన తగిన వాడిని కూడా నేనే అర్జున. ఇంకెవరి గురించి తెలుసుకుంటావు? నా గురించి తెలుసుకో అంటున్నాడు భగవంతుడు. ఇంకెవరి గురించి నీకు అనవసరం అంటున్నాడు. నా గురించి తెలుసుకుంటే నా లోకానికి వస్తావు. కనుక ఈ దుర్గామాత, ఆ ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఫలనీయుడు అన్నీ నేనే. అర్జున చూడు నా రూపం, విశ్వరూప సందర్శన యోగంలో చూపిస్తాడు. కనుక నేనే అన్ని రూపాలు. బంధుత్వం కలుపుకో నాతో. 7 కొండల మీద ఉన్న వెంకటరమణుడై రమా వీర వెంకట సత్యనారాయణ అన్నవరంలో ఉన్నాను. నేను ఎక్కడైనా ఉన్నాను. ఎక్కడ చూసినా అహోబిలంలో ఉన్న లక్ష్మీ నరసింహుడై అందులేడని ఇందు గలడని సందేహంబు వలదు. ఏందందు చూసను చక్రి అందందు గలడి దానవగ్రిని వింటే ఈ స్తంభమునందు చూపించగలవా ప్రహ్లాద? తప్పక తండ్రి గారు. కృష్ణం వందే జగద్గురు.